హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. నేను మీ యాంకర్ క్రతిక. ఈరోజు మనతో డాక్టర్ ఆరాధ్య ఏచూరి గారు ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. లెట్స్ వెల్కమ్ హర్. హలో ఆరాధ్య గారు. Hello Kritika, how are you? ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ డాక్టర్. పీసీఓడి ఇది ప్రతి ఒక్క అమ్మాయి ఇప్పుడు సాధారణంగా చూస్తే మ్యామ్ 10 మందిలో 5 మందికి ఉంటుంది. అంటే అంటే ఒక జ్వరం వచ్చిందన్నంత సింపుల్గా నాకు పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పుకుంటున్నారు, బాధపడుతున్నారు. అంటే అన్వాంటెడ్ హెయిర్ కానివ్వండి, కొంచెం ఫ్యాట్ కానివ్వండి, పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఇలా వస్తూనే ఉన్నాయి డాక్టర్. అసలు అంటే పీసీఓడి అంత డెడ్లీ అంటారా? అసలు దీనికి కారణాలు ఏంటి డాక్టర్? సో పీసీఓఎస్ అనేది ఒక మెటబాలిక్ సిండ్రోమ్, అంటే అది బాడీలో అన్నిటినీ ఎఫెక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ నాట్ ద ఓవరీస్. మనం ఒట్టి ఓవరీస్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు, పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఇష్యూ అనుకుంటాం, బట్ అది లైఫ్ స్టైల్ డిజార్డర్. ఓకే. సో మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి మీరు చేసేవన్నీ ఎఫెక్ట్ చేస్తుంది అది. మన ఫిజికల్ యాక్టివిటీ చిన్నప్పటి నుంచి అయినా, ఇప్పుడు మనం చాలా మంది పిల్లల్ని చూస్తాము, చాలా చిన్న ఏజ్ నుంచే చిప్స్ ప్యాకెట్లు, కూల్ అవును. డ్రింక్స్, చాక్లెట్స్, బర్గర్స్, పిజ్జాస్, సో ఇదంతా ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. సో మీకు స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది, హెయిర్ ఎఫెక్ట్ అవుతుంది, పిగ్మెంటేషన్ వస్తుంది, ఒబేసిటీ పెరుగుతుంది, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. ఇవి ఉండడం వల్ల ఫ్యూచర్లో కూడా మీకు డయాబెటీస్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. అంటే డాక్టర్ ఇప్పుడు పీసీఓఎస్కి, డయాబెటీస్కి ఇవి 2 రిలేటెడ్ అంటారు. ఎందుకంటే రెండిట్లో ఉండే ఫిజియాలజీ ఒకటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే, మీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ Okay. ఇన్సులిన్ పని ఏంటి అంటే గ్లూకోజ్ ని యూటిలైజ్ చేసుకోవడం. వీళ్ళకి ఇన్సులిన్ ఉంటుంది కానీ బాడీ దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతుంది. సో ఆ గ్లూకోజ్ అబ్జార్ప్షన్ అనేది జరగదు. సో మీకు ఇంకా ఒబేసిటీ అనేది పెరుగుతూ పోతుంది. ఓకే. ఎందుకంటే రెండిట్లో ఉండే ఫిజియాలజీ ఒకటే కదా, ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మీరు ఈ టైంలో జాగ్రత్త పడాలి. అంటే ఇప్పుడు గోడ మీద ఉన్నారు, మీరు జాగ్రత్త పడ్డారు, సేఫ్ జోన్లోకి వస్తారు. జాగ్రత్త పడలేదు, డయాబెటీస్కి వెళ్తారు. ఓకే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అయింది అనేది మీ కళ్ళు మీరు గమనించుకోగలేది స్కిన్ చేంజెస్ తో. చాలా మందికి మెడ దగ్గర అంతా స్కిన్ డార్కెన్ అవుతుంది, థిక్కెన్ అవుతుంది, చాలా మందికి ఆర్మ్పిట్స్ లో అవుతుంది. అలా ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సైన్స్. సో మీ స్కిన్ లో మీరు చేంజెస్ గమనిస్తే కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఉన్నారు అంటే యు ఆర్ ఎట్ వెరీ హై రిస్క్ ఫర్ డయాబెటీస్. ఓకే. డాక్టర్ ఇప్పుడు పీసీఓడి ఒక్కసారి వస్తే లైఫ్ లాంగ్ దానితోని బాధపడాల్సిందేనా? లేకపోతే ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్‌గా క్యూర్ చేయొచ్చంటారా? క్యూర్ అనేది ఏమీ లేదండి. ఓకే. మీరు ఎప్పుడైనా లైఫ్ స్టైల్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే మీకు సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ వస్తుంది. ఓకే. మంచిగా వర్కౌట్ చేస్తున్నారు, డైట్ సరిగ్గా పాటిస్తున్నారు, సిమ్టమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి, లేవా అసలు పూర్తిగా ఉండవు. వెయిట్ పుట్ ఆన్ అయ్యారు, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు, నిద్ర సరిగ్గా లేదు, సిమ్టమ్స్ అనేవి వర్సన్ అవుతాయి. మళ్ళీ వస్తాయి. కొంతమందికి యాక్నీ లాగా రావచ్చు, కొంతమందికి హెయిర్ ఫాల్ లాగా రావచ్చు, Okay. కొంతమందికి ఒబేసిటీ లాగా రావచ్చు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. పర్టిక్యులర్ ఈ సిమ్టమ్స్ అనే లేవు అన్ని సిస్టమ్స్ మీద. యా, అన్నిటి మీద. ఇట్స్ లైక్ ఎ మెటబాలిక్ డిజార్డర్, ఇట్ ఎఫెక్ట్స్ యువర్ ఎంటైర్ బాడీ. టెరబుల్ డాక్టర్. చాలా చాలా మంది ఫేస్ చేస్తున్నారు, బాధపడుతున్నారు. డాక్టర్ మరి ఇప్పుడు పీసీఓడితో బాధపడుతున్న మహిళలకు మీరిచ్చే బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి? లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్, 45 minutes, 5 days ఏ వీక్, ఏది వీలైతే అది. చాలా మంది మేడం నేను డైలీ వాకింగ్ చేస్తున్నాను, కనీసం 6000 steps అవుతాయి, బట్ వెయిట్ తగ్గట్లేను. ఓకే. మీ బాడీకి అది సరిపోవట్లేదు. ఓకే. జిమ్ లో జాయిన్ అవ్వాలి, గెట్ ఎ ట్రైనర్. మన కళ్ళు మనం జిమ్కి వెళ్తే 15 నిమిషాలు చేసి అబ్బా చాలా చేసా, yes, బాగా అలసిపోయాను చెమటలు అనుకుంటాం. బాగా వచ్చాయి అనుకుంటా. యా, అది సరిపోదు. మీ బాడీకి అది సరిపోదని మీకు ఆల్రెడీ చెప్పింది. మీరు నార్మల్గా చేసే ఎక్సర్సైజ్తో ట్రై చేసి చూసారు, మీకు రిజల్ట్ కనిపించలేదు కదా. సో ఇట్ మీన్స్ మీరు ఇంకా ఎక్కువ కష్టపడాలి. సో గెట్టింగ్ ఏ ట్రైనర్ హెల్ప్స్ ఇన్ దట్ వే. పుష్ చేస్తారు, వదిలిపెట్టరు, చేసే Yeah, వరకు తోముతారు. సో దట్ హెల్ప్స్. చాలా మంది జిమ్కి వెళ్ళాక బరువు తగ్గే వాళ్ళు ఉంటారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గే వాళ్ళు ఉంటారు, యాక్నీ తగ్గిన వాళ్ళు ఉంటారు. బట్ ద థింగ్ ఇస్ యూ షుడ్ నాట్ స్టాప్. ఓకే. కంటిన్యూ చేస్తూనే కంటిన్యూ ఉండాలి. చేయాలి. ఇప్పుడు మీరు కష్టపడితే ఓల్డ్ ఏజ్ లో కంఫర్టబుల్ గా ఉంటారు. ఇప్పుడు రిలాక్స్ అయితే అప్పుడు మొత్తం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. సూపర్ డాక్టర్, చాలా క్లియర్గా చెప్పారు. డాక్టర్ ఇప్పుడు అమ్మాయిలకి నీకు 30 వచ్చింది పెళ్లి చేసుకో, 35 దాటింది పెళ్లి చేసుకో, ఇంకా నీకు పిల్లలు పుట్టరు, ఇలా ప్రతి ఒక్క పేరెంట్స్ చెప్తానే ఉంటారు.
యాక్చువల్లీ అంటే ఫర్టిలిటీ అనేది అమ్మాయిల్లో ఎప్పుడు ఏ వయసులో తగ్గుతుంది డాక్టర్? సో అమ్మాయిలకి పుట్టుకతోనే ఓవరీస్‌లో కొన్ని ఎగ్స్ ఉంటాయి. హ్మ్. ఏజ్ పెరుగుతూ పోతుంది. ఎగ్స్ తగ్గుతూ వస్తాయి. నంబర్ తగ్గుతుంది. క్వాలిటీ కూడా తగ్గుతుంది. ఓకే. 30 దాటింది డిక్లైన్ స్టార్ట్ అవుతుంది. హుహు. 35 దాటింది పడిపోతుంది. హుహు. 38 దాటింది ఇంకా డ్రాస్టిక్‌గా పడిపోతుంది. సో 20s to 30 ఈస్ ద బెస్ట్ టైమ్ టు ప్లాన్ ఏ ప్రెగ్నెన్సీ. లేట్ అయింది 32, 33 ఈస్ ఆల్సో ఓకే. బట్ 35 వరకు వెయిట్ చేయకూడదు. ఓకే. లేదు నా లైఫ్ స్టైల్‌లో, నా కెరియర్ పాత్‌లో, నా లైఫ్‌లో నేను అనుకున్న దాంట్లో ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేదు. హుహు. ఫ్రీజ్ హుహు. యువర్ ఎగ్స్. ఓకే. దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. మ్యారీడ్ కపుల్ ఎప్పుడు అంటే పిల్లల కోసం వాళ్ళు చూస్తున్నప్పుడు ఎంత సమయంలో వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే డాక్టర్‌ని కలవాలంటారు? నేచురల్‌గా ప్రెగ్నెంట్ అవ్వడానికి ఒక మహిళకు ఎంత టైం పడుతుందంటారు? ఏజ్ 35 కంటే తక్కువుంటే 1 ఇయర్ వరకి వెయిట్ చేయొచ్చు. ఓకే. ఏజ్ 35 దాటితే 6 మంత్స్ ట్రై చేయండి. అవ్వలేదు కన్సల్ట్ ఏ డాక్టర్. ఓకే. సింపుల్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీకు ఇంకా అది టిక్కింగ్ టైమ్ బాంబ్ లాగా. మీరెంత టైం వేస్ట్ చేస్తే తర్వాత అంత కష్టపడాలి. ఎర్లీగా డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యారు. టెస్ట్‌లన్నీ చేయించుకున్నారు. ఫాలిక్యులర్ స్టడీలయినాయి, అన్నీ అయినాయి. అవసరం ఉంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ ఐయుఐ చేశారు. లేదంటే ఐవీఎఫ్ చేశారు. సో, యువర్ ఛాన్సెస్ ఆర్ బెటర్. మీ హుహు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఛాన్సెస్ తగ్గుతాయి. మీకు హ్మ్. తర్వాత అవసరపడే మందులు కూడా పెరుగుతాయి. ఓకే డాక్టర్. డాక్టర్ ఇప్పుడు చాలామంది మహిళలకు గైనకాలజిస్ట్ ఏం చెప్తారంటే, "నీ ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయమ్మా. నీకు కష్టం ప్రెగ్నెన్సీ రావడం అనేది" అని చెప్తారు. ఐవీఎఫ్ఏ చేసుకోవాలి. ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళు ఐవీఎఫ్ కోసం అని చెప్తా ఉంటారు. అందులో ఎంతవరకు నిజముంది డాక్టర్? సో, ఇప్పుడు మా ఒక అమ్మాయిలకి ఒక గర్భసంచి ఉంటుంది. హ్మ్. 2 ట్యూబ్స్ ఉంటాయి. 2 ఓవరీస్ ఉంటాయి. ఓకే. ఈ ట్యూబ్ బ్లాక్ ఉంది. ఈ ట్యూబ్ ఓపెన్ ఉంది. సో, ఇటువైపు మీకు ఓవ్యులేషన్ అయినప్పుడు దేర్ ఇస్ గుడ్ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో, సింగిల్ ట్యూబ్ బ్లాక్ అయినప్పుడు మనం పెద్ద కంగారు పడాల్సింది లేదు. బట్ ఎన్ని మంత్స్ ఆఫ్ ట్రై చేస్తారు అన్నది గమనించుకోవాలి. సో, న్యూలీ మ్యారీడ్ యంగ్ కపుల్ ఒక 6 మంత్స్ ట్రై చేసి రండి. ప్రెగ్నెన్సీ రాలేదంటే అప్పుడు చూద్దాం. లేదు దే హావ్ ఆల్రెడీ బీన్ ట్రైయింగ్ అంటే 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఆల్రెడీ ట్రై చేసున్నారు అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ చేస్తాం. ఇందులో ఏం చేస్తామంటే మందులతో మల్టిపుల్ ఎగ్స్ ఫార్మ్ అయ్యేటట్టు చూస్తాం. ఓకే. ఓకే. సో, ఎందుకంటే మనకు ఒక్క ట్యూబే బావుంది. సో, హ్మ్. ఇటువైపు పక్కా మనకి ఎగ్ పెరగాలి. యెస్. లేదంటే ఆ మంత్ వేస్ట్ అవుతుంది. సో, ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ ఎలా హెల్ప్ చేస్తుందంటే మల్టిపుల్ ఎగ్స్ ఫార్మ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. హుహు. సో, హ్మ్. ఎప్పుడైతే మనకి ట్యూబ్ ఉన్న వైపు ఓవ్యులేషన్ అవుతుందో ఆ మంత్ న్యాచురల్‌గా ట్రై చేయడం గానీ, హస్బెండ్ పారామీటర్స్‌ని బట్టి ఐయుఐ చేయడం గానీ చేస్తాం. ఓకే డాక్టర్. 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి. సో, సమ్ సినారియోస్‌లో ఏమవుతుంది అంటే ట్యూబ్ ఎక్కడైతే గర్భసంచికి జాయిన్ అవుతుందో అక్కడ బ్లాక్ ఉంటుంది. హ్మ్. హుహు. అలాంటప్పుడు మనం ఒక వైర్ పాస్ చేసి అది ఓపెన్ చేయడానికి వీలవుతుంది. ఓకే. కొంతమందికి డిస్టెన్స్ లాస్ట్ ఎక్కడైతే ఓవరీ దగ్గర ట్యూబ్ హ్మ్. ఓపెన్ అవుతుందో అక్కడ బ్లాక్ అవుతుంది. ఓకే. సో, ఓకే. అక్కడ బ్లాక్స్ మనం లాప్రోస్కోపీ చేస్తే గానీ ఓపెన్ చేయడానికి వీలవ్వదు. సో, ఎక్కడ బ్లాక్ ఉంది అన్న దాన్ని బట్టి ఏ ప్రొసీజర్ చేసి ఓపెన్ చేయడానికి వీలవుతుందో చూస్తాం. చాలా మందికి వైర్ పాస్ చేసి ఓపెన్ చేయడం వీలవుతుంది. హ్మ్. కొంతమందికి అంటే ట్యూబర్క్లోసిస్ కానీ ఇంకా వేరే ఇష్యూస్ సివియర్ ఇన్ఫెక్షన్స్ వల్ల కంప్లీట్‌గా ట్యూబ్ బ్లాక్ అయిపోతుంది. కొంతమందికి కంజెనిటల్‌గానే ఉంటుంది. అంటే ఓకే. ట్యూబ్ హాఫ్‌గానే హుహు. ఉండడమో, 3/4 వరకే ట్యూబ్ వచ్చి ఆగిపోవడమో. పుట్టడంతోనే అలా పుట్టేస్తారు. హ్మ్. అలాంటప్పుడు ఇక మనకి ఐవీఎఫ్ తప్ప ఏం ఆప్షన్ ఉండదు. ఓకే డాక్టర్. మరిప్పుడు పీసీఓడీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, వాళ్ళు సాధారణంగా అంటే గర్భం దాల్చవచ్చంటారా? లేదా పక్కా ఐవీఎఫ్ త్రూనే అంటారా? ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కేస్ చెప్తాను. సో, ఈ అమ్మాయి నా దగ్గరికి 4 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. సో, ఓవర్ వెయిట్ ఉంది. ఆల్రెడీ ట్రై చేస్తున్నారు. పీరియడ్స్ మందులు వాడితే గానీ రానే రావు. బయట ఓవ్యులేషన్ ఇండక్షన్ చేస్తే ఎగ్ పెరగట్లేదు. ఐవీఎఫే మీకు ఇంకో ఆప్షన్ లేదని చెప్పి పంపించారు. ఓకే. సో, మనం మెడికేషన్స్‌తో ఒట్టి ఓవ్యులేషన్ ఇండక్షన్స్, ఇంజెక్షన్స్ కూడా ఇచ్చింది లేదు. హుహు. బట్ మేమిచ్చే మెడిసిన్స్ గానీ, డోసేజెస్ గానీ డిఫరెంట్ ఉంటాయి. హ్మ్. సో, వి డూ ఎ ఎక్స్‌టెండెడ్ ప్రోటోకాల్. సో, ఓకే. దీని ద్వారా అమ్మాయికి 2 ఎగ్స్ పెరిగాయి. న్యాచురల్‌గా, హ్యాపీగా హుహు. ఇంజెక్షన్స్ లేకుండా సేమ్ మంత్ కన్సీవ్ అయిపోయింది. సూపర్బ్! 3 ఇయర్స్ బయట ట్రై చేసి ఇంజెక్షన్స్‌తో కూడా రెస్పాండ్ గాని అమ్మాయి ఫస్ట్ మంత్ కన్సీవ్ అయింది. సీక్రెట్ ఏంటి డాక్టర్? ప్రోటోకాల్ ఐ వుడ్ సే. ఓకే. హుహు. ఈ అమ్మాయి డెలివరీ అయిపోయింది. 10 మంత్స్ తర్వాత మేడం పీరియడ్ రాలేదు మందులు ఇస్తారా అని వచ్చింది. ఓకే. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్. ఓహ్!
సూపర్బ్ అనమాట ఇంకా. అందరు యూజువల్‌గా ప్రెగ్నెంట్ అయ్యాక వెయిట్ పుట్ ఆన్ అవుతారు. యెస్. డెలివరీ యెస్. అయ్యాక ఇంకా పుట్ ఆన్ అవుతారు. హ్మ్. ఈ అమ్మాయి డెలివరీ తర్వాత వెయిట్ లాస్ అయింది. హుహు. అదా ఎలా? 10, 12 కేజెస్ వాళ్ళ బాబు బాగా బిజీ ఉంచాడు మరి. ఓకే. అచ్చా! 10, 12 కేజెస్ వెయిట్ లాస్ అయింది. చక్కగా పీరియడ్స్ మంచిగా ఓవ్యులేషన్ అయిపోయింది. కన్సీవ్ కూడా అయిపోయింది. సో, ఇలాంటి హ్యాపీ పేషెంట్స్ కూడా ఉన్నారనమాట చాలా డెఫినెట్‌లీ. మంది. డెఫినెట్‌లీ. చాలా మందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అయినంత ఇబ్బంది సెకండ్ ప్రెగ్నెన్సీకి ఉండదు. ఎస్పెషల్లీ పీసీఓఎస్ వాళ్ళకి. ఓకే. ఆఫ్‌కోర్స్ మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్ అంటూ వెయిట్ పుట్ ఆన్ అయితే ఇబ్బంది పడతారు. హ్మ్. హ్మ్. బట్ ఇలా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి మేము చాలా మందులు ఇచ్చి కష్టపడి ఓవ్యులేట్ చేసిన వాళ్ళు చాలా మంది సెకండ్ ప్రెగ్నెన్సీ నేచురల్‌గా కన్సీవ్ అవుతారు. ఓకే. అది చాలా ఫస్ట్ మంచి ప్రెగ్నెన్సీ ఇండికేషన్. ఐయుఐ చేసాం. హ్మ్. సెకండ్ ప్రెగ్నెన్సీ ఒట్టి మందులతో కన్సీవ్ అవుతారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ అయి సెకండ్ ప్రెగ్నెన్సీ నేచురల్‌గా కన్సీవ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అలా కూడా ఉంటారు. సో, హుహు. స్ట్రెస్ అయితే డెఫినిట్‌గా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయింది. చేతిలోకి పాపో, బాబో వచ్చాక హ్మ్. ప్రశాంతంగా ఉంటారు. దే అవును. ఆర్ అవును. హ్యాపియర్. హ్మ్. సో, ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. అక్కడ చూసుకున్న, ఇక్కడ చూసుకున్నా స్ట్రెస్సే ఉంది. స్ట్రెస్ మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కదా యాహ్! డాక్టర్? డెఫినెట్‌లీ. డాక్టర్ ఇప్పుడు చాలామంది మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదంటారు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సంతోషపడే లోపే వాళ్ళకి అబార్షన్స్ అయిపోతా ఉంటాయి. మళ్ళీ ట్రై చేస్తారు, మళ్ళీ అవుతుంది. మళ్ళీ ట్రై చేస్తారు, మళ్ళీ అదే ఎన్ని మందులు తీసుకున్నా మళ్ళీ వాళ్ళు మిస్‌కరేజ్ అవుతుంది వాళ్ళకి. ఎందుకు ఇంతలా కొంతమందికి కంటిన్యూగా మిస్‌కరేజ్ అవుతుందంటారు డాక్టర్? మోస్ట్ కామన్ కాజ్ అయితే జెనెటిక్స్ అండి. 50-55% మందికి ఏ ఎంబ్రియో, ఏ పిండం అయితే ఆ మంత్ అతుకుతుందో అది హెల్తీగా లేకపోవడం వల్ల. అంటే నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి కరెక్ట్ నంబర్ లేకపోవడం వల్ల ఒక సర్టెన్ ఎక్స్‌టెంట్ తర్వాత ఇంకా బేబీ గ్రో అవ్వలేకపోతుంది. ఓకే. ఓకే. హుహు. దీని తర్వాత చూసుకుంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్. కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్‌లో బాడీ సహకరించదు. బేబీ అంతా బానే ఉంటుంది. ఎంబ్రియో ఈస్ జెనెటికల్లీ నార్మల్. కానీ బాడీ సహకరించదు. ప్రెగ్నెన్సీని యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే బేబీలో 50% జీన్స్ మట్టుకే మదర్‌వి. మిగతా 50% ఫాదర్‌వి. సో, మీ బాడీకి అది ఫారెన్ బాడీ. ఓకే. హుహు. సో, బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి దేర్ ఆర్ సర్టెన్ ఇమ్యూన్ రెస్పాన్సెస్. కొన్ని యాంటీబాడీస్ ప్రొటెక్టివ్ ఉంటాయి. కొన్ని హ్మ్. బాడీస్ ఏమో రిజెక్షన్ యాంటీబాడీస్ ఉంటాయి. ఈ ప్రొటెక్టివ్ యాంటీబాడీస్ పర్సెంటేజ్ అనేవి తక్కువగా ఉన్నా, రిజెక్షన్ యాంటీబాడీస్ అనేవి ఎక్కువగా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఓకే. సో, ఇలాంటి వాళ్ళకి ఎల్ఐటీ అనే ట్రీట్మెంట్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇలా కంటిన్యూస్‌గా మిస్‌క్యారేజ్ అవుతున్న మహిళలకు మీరిచ్చే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? సో, ఫస్ట్ హస్బెండ్‌ని కూడా ఎవాల్యుయేట్ చేసుకుంటాము. ఒకవేళ హ్మ్. హస్బెండ్‌ది కూడా స్పెర్మ్ క్వాలిటీ బాలేదు. డీఎఫ్ఐ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని చెక్ చేస్తాం. సో, ఇందులో హస్బెండ్ స్పెర్మ్ క్వాలిటీ బాలేదు అని తెలిస్తే కూడా దట్ ఈస్ ఆల్సో ఏ కాజ్ ఆఫ్ మిస్‌క్యారేజ్. ఓకే. సో, ఎప్పుడైనా మనం మిస్‌క్యారేజ్ అనగానే అమ్మాయినే పట్టుకొని కూర్చోవద్దు. హ్మ్. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో 50% పాత్ర అమ్మాయిదైతే యెస్. 50% అబ్బాయిది. సో, ఇద్దరిని చూడాలి. పాపం వాళ్ళని అలా పక్కన అవును. పెట్టేయకూడదు. వాళ్ళని కూడా కేర్ తీసుకోవాలి. సో, అబ్బాయి వైపు ప్రాబ్లమ్ ఉందని తెలిస్తే మరి నెక్స్ట్ ఎందుకు ప్రాబ్లమ్ ఉంది? దేనివల్ల స్పెర్మ్ క్వాలిటీ పూర్ ఉంది? లైఫ్ స్టైల్ వలన, ఒబేసిటీ వలన, డయాబెటిస్ వలన, ఇన్ఫెక్షన్స్ వలన, వారికోసీల్ వలన ఇలాంటి ఫస్ట్ కాజ్ అనేది గమనించుకుంటాం. చూసుకుంటారు. హ్మ్. కాజ్‌ని బట్టి ట్రీట్మెంట్ ట్రై చేస్తాం. కొంతమందికి లైఫ్ స్టైల్ చేంజెస్‌తో గాని వారికోసీల్ ఉంది ట్రీట్ చేసాం. ఇన్ఫెక్షన్ ఉంది ట్రీట్ చేసాం. హ్మ్. డీఎఫ్ఐ అనేది ఇంప్రూవ్ అవ్వచ్చు. హ్మ్. చాలామంది వెయిట్ లాస్‌తో కూడా డీఎఫ్ఐ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒబేస్ ఉన్నారనుకోండి, థైస్ అనేవి థిక్‌గా ఉంటాయి. ఓకే. సో, హుహు. టెస్టిస్‌లో టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఓకే. ఓకే. హ్మ్. టెస్టిస్ అసలు బాడీ బయట ఎందుకుంటాయి? ఎందుకంటే స్పర్మ్స్ హై టెంపరేచర్‌లో సర్వైవ్ అవ్వవు. హుహు. హుహు. లోవర్ టెంపరేచర్‌లో మట్టుకే స్పెర్మ్ హెల్తీగా ఉంటాయి. హుహు. సో, ఇప్పుడు ఒబేస్ ఉన్న వాళ్ళకి థైస్ థిక్ ఉండడం వల్ల టెస్టిస్‌లో టెంపరేచర్ పెరిగి స్పెర్మ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో, వెయిట్ లాస్‌తో డీఎఫ్ఐ ఇంప్రూవ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. హుహు. స్మోకింగ్, ఆల్కహాల్. సో, ఇవి ఉన్నవి కూడా ఐ వుడ్ సే నంబర్ 1 స్పెర్మ్ కిల్లర్ ఈస్ స్మోకింగ్. ఓకే. స్మోకింగ్ ఆపేసాక కూడా వాళ్ళకి పారామీటర్స్ అన్నీ నార్మల్ అవ్వడానికి 2, 3 ఇయర్స్ పట్టే వాళ్ళని కూడా చూసాం. 2, 3 ఇయర్స్. ఓకే. అంటే స్మోకింగ్ అనేది స్పెర్మ్ మీద అంతలా డ్యామేజ్ చేస్తుందా డాక్టర్? డెఫినెట్‌లీ. హుహు. నంబర్ 1 స్పెర్మ్ కిల్లర్ స్మోకింగ్. సో, ఇప్పుడు చాలా మంది నేను స్మోక్ చేయను డాక్టర్ జస్ట్ వేప్ చేస్తాను అంటారు. ఇట్ ఈస్ నో బెటర్. అందులో కూడా నికోటిన్ ఉంటుంది. అవును. అది కూడా హార్మ్ హ్మ్. చేస్తుంది. జస్ట్ అది వేరేలాగా, ఇది వేరేలా ఉంటుందంతే. స్మోకింగ్ మీద వేపింగ్ లిటిల్ బెటర్ అంతే. సో, స్మోకింగ్ ఆపేసాను, ఒట్టి వేపింగ్ చేస్తున్నాను అంటే మీ బాడీకి నాట్ మీరేం అడ్వైజబుల్. పెద్ద యాహ్! ఇవన్నీ అంటే ప్రతి ఒక్కరు చెప్పేవే గదా డాక్టర్. దీనికి అడ్వాన్స్డ్‌గా ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? ఇలా రికరెంట్‌గా మిస్‌క్యారేజ్ అయ్యే వాళ్ళకి? సో, ఇప్పుడు ఎల్ఐటీ అనే ట్రీట్మెంట్ ఒకటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అండి. చాలా మందికి
ఎటువంటి కాజే తెలియదు. ఇలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. హుహు. వీళ్ళకేంటి అంటే ఆటో ఇమ్యూన్ ఇష్యూ బేసికలీ. ఆలో ఇమ్యూన్ అవ్వచ్చు, ఆటో ఇమ్యూన్ అవ్వచ్చు. అంటే మీ బాడీ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయట్లేదు. ఇలాంటి వాళ్ళకి ఎల్ఐటీ ట్రీట్మెంట్ చాలా హెల్ప్ చేస్తుంది. మేము పాస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలామంది కపుల్స్‌ని చూసాము. అంటే ఏం చేసినా ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ కాని వాళ్ళకి ఎల్ఐటీ ట్రీట్మెంట్ తర్వాత హ్యాపీగా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యి, డెలివరీలయ్యి, న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీలు, ఐవీఎఫ్ హుహు. ప్రెగ్నెన్సీలు వితౌట్ ఎనీ కాంప్లికేషన్ హ్యాపీగా డెలివరీ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈ ట్రీట్మెంట్‌లో సక్సెస్ రేట్ ఎక్కువుందంటారు. మీది ఆలో ఇమ్యూన్ కాజ్ గాని, ఆటో ఇమ్యూన్ కాజ్ అయితే ఎల్ఐటీ చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే. దాని సక్సెస్ రేట్ అరౌండ్ 80% చెప్పొచ్చు. అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తారు డాక్టర్? అంటే ఎన్ని మంత్స్ పడుతుంది? ఎన్ని సార్లు తీసుకోవాలంటారు? ఏ విధంగా ఉంటుంది? చాలా సింపుల్ ట్రీట్మెంట్ అండి. హ్మ్. హస్బెండ్ బ్లడ్ తీసుకుంటారు. అందులో నుంచి లింఫోసైట్స్ హ్మ్. సెపరేట్ చేస్తారు. అది ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్స్ ఇస్తారు. అంటే స్కిన్‌కి ఇస్తారు అంతే. ఓకే. హ్మ్. 8 వీక్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తారు. హుహు. ఈ టైంలో కూడా ప్రెగ్నెన్సీ సపోర్ట్‌కి, బాడీ మంచిగా యాక్సెప్ట్ చేయడానికి మందులు ఇస్తాము. త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కూడా మందులు సో, ఇస్తాం. బాడీని ప్రిపేర్ చేస్తారు కంప్లీట్‌గా. యాహ్! హ్మ్. సో, ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. హ్మ్. అండ్ అరౌండ్ 80% సక్సెస్ రేట్ చెప్పొచ్చు. ఓకే. అంటే అందరూ అఫోర్డ్ చేయగలుగుతారా డాక్టర్? ఐవీఎఫ్‌కి కంపేర్ చేస్తే ఐ థింక్ 20% ఉంటుందేమో దాని ఖర్చు. ఓకే. అంటే ఇంకా వాళ్ళకి ఈ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న వాళ్ళకైతే బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. డెఫినెట్‌లీ. అంటే అడాప్షన్ వరకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అవును. చాలా మంది సరగేసి అడాప్షన్‌కి యెస్. వెళ్ళాల్సొస్తుంది. బాడీ సపోర్ట్ చేయట్లేదు. ప్రెగ్నెన్సీ ఏం చేస్తారు? హ్మ్. అవును డాక్టర్. సో, వాటికి కంపేర్ చేస్తే వాళ్ళే బిడ్డని మోయొచ్చు. వాళ్ళే డెలివరీ అవుతారు. చాలా మందికి హోప్‌లెస్ కపుల్స్‌కి దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ సొల్యూషన్. అలాంటి వాళ్ళకు మంచి హోప్. యాహ్! డెఫినెట్‌లీ. థాంక్ యూ డాక్టర్. థాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. చాలా నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవచ్చు ఈ పాడ్‌కాస్ట్ చూసి. థాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ యూర్ టైమ్. థాంక్ యూ.